తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశయ సాధన కోసం రాయచోటి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేస్తామని టీడీపీ అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన సమస్యలపై ఇప్పటికే దృష్టిని కేంద్రీకరించారని, యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ప్రజలకు నీటి కష్టాల నుండి విముక్తి కల్పించడం, రైతుల పొలాలకు నీరందించే దిశగా ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రాంతాన్ని ప్రకటించినప్పటికీ మౌలిక వసతులు ఏర్పరచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటున్న టీడీపీ అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య నూతన జిల్లాలో రాయచోటి పట్టణ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ తరఫున మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈసారి బరిలో నిలవనున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల వ్యూహానికి ఏ విధంగా పదును పెడతారని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్నా చెప్పండి, గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు మీరు పూర్తిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి చాలా కృషి చేశారు. ఈసారి ఆ పార్టీ మీద మీరు పోటీ చేయబోతా ఉన్నారు. ఈ ఎన్నికను ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యంగా ఒకటే అండి, మేము ఆ రోజు కూడా రాయచోటి అభివృద్ధి కోసమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మేము అనుకున్నట్టు ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉండడంతో మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఒకటి ఈ రాష్ట్రాన్ని ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఎందుకంటే ముందు కూడా ఆయన చేసి చూపించారు కాబట్టి మరొక్కసారి మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడి నుంచి బరిలోకి దిగి ఇక్కడ గెలిస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనకు ఒక అవకాశం వస్తుందని చెప్పి నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది. ఒకటే చెప్తున్నా, రాయచోటు అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లిం సోదరులు అయితేనేం, పేదవర్గాలంతా భారతదేశం వదిలేసి దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లో పాచి పని చేసుకుంటా, డ్రైవింగ్ చేసుకుంటా అక్కడ చాలని బతుకులు గడుపుతున్నారు. అదే మన ప్రాంతానికి ఏదన్నా ఒక మంచి ఫ్యాక్టరీనో ఒకటి ఏదైనా కంపెనీ వస్తే తప్పకుండా వాళ్ళందరికీ భవిష్యత్తు ఉంటుంది. దానికోసం నా వంతుగా నేను కృషి చేస్తాను. ఇంకోటి ఏమంటే, రాయచోటి పట్టణంలో సుమారు 1,00,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ చాలామంది మైనారిటీ సోదరులు ఇప్పటికీ పట్టణంలో సరైన గృహ వసతి లేకుండా, తాగునీరు లేకుండా, డ్రైనేజ్ లేకుండా రోగాల బారిన పడుతున్నారు. వాళ్ళందరి కోసం సమిష్టిగా మేము తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అది మేము చేసి చూపిస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా తప్పకుండా నేనైతే ఎమ్మెల్యేనైతే తప్పకుండా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను నా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. పార్టీ క్యాడర్ కాకుండా కేవలం నాయకులు మాత్రమే ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికీ టీడీపీతో కొనసాగుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? ముఖ్యంగా అండి, ఏ రాంప్రసాద్ రెడ్డో ఇంకో రెడ్డో పార్టీలు మారినంత మాత్రాన క్యాడరు మా వెనకామంట రాదు. పార్టీ అనేది ఒక మహావృక్షం. ఒక వ్యవస్థలో ఒక పార్టీ అనే దానికి ఒక 90% ఓట్లు ఉంటాయి. అలాగే ఆ 90%లో ఆ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. వ్యక్తులకు ఉండేది ఒక 10%. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఒక పార్టీ అనేది గొడుగు లాంటిది. ఆ గొడుగు కింద మనం ఉంటే మనకు నేడు ఉంటుంది. మనం ఆ పార్టీ గొడుగు ఆ లైన్ దాటి బయటికి పోతే మనం ఎవరు పలకరించే కాలాలు లేవు. ఎందుకంటే ఈ సమకాలీన రాజకీయాల్లో తప్పకుండా ఒక సెంట్రల్ స్టేట్ అజెండా మీద రాజకీయం నడుస్తుంది. పెన్షన్ ఎవరిస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, నీరు ఎవరిస్తున్నారు, ఇలాంటి పథకాల మీదే మనం ఒక అజెండాతో పోతున్నాం రాజకీయాల్లో. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తితోనో నడిచే పార్టీ కదా, అది ఒక వ్యవస్థ. కాబట్టి తప్పకుండా ఆ పార్టీలో ఉంటాం. ఇంకో అవకాశం కూడా ఉంది. అందరూ మా లీడర్లంతా ఏకతాటిపైకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానికి మా హైకమాండ్ అయితేనేం నా వంతుగా నేను కూడా కృషి చేస్తున్నా. కార్యకర్తలు కూడా ఏ లీడర్ అయితే ఒక పార్టీని నమ్ముకొని ఉంటాడో, ఆ పార్టీకి మనుగడ ఉంటుందో వాళ్ళ వెనకమంటే నడుస్తారు. కాబట్టి తప్పకుండా అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. జిల్లా కేంద్రాన్ని కూడా మేము తీసుకొచ్చాము, రాయచోటి పట్టణాన్ని కేంద్రంగా చేశాము, చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. దానిపైన మీరు ఏమంటారు? ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా కూడా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 1-2 కార్యక్రమాలు అయితే చేస్తారు. వైసీపీ ప్రభుత్వం జిల్లా ఇచ్చింది, సంతోషం. ఇక్కడ అన్నమయ్య జిల్లా ఒకటే కాదు కదా, ఈ ముందు పూర్వం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం జిల్లా ఏర్పాటే ఘనకార్యం అనుకుంటే చాలా తప్పు.
జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్లోనైతేనే చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కనపడాల. బట్ 2.5 సంవత్సరం నుంచి ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో రాలేదు. ఏదో ఒక కలెక్టరేట్, ఒక ఎస్పీ ఆఫీసు, ఒక R&B బిల్డింగు, హాస్పిటల్ బెడ్డెడ్ 50 బెడ్ల నుంచి 100 పడకలు మార్చడంలోనే ఇది అభివృద్ధి అనుకుంటే చాలా బాధ. ఎందుకంటే ఈ రాయచోటి పట్టణంలో ఎప్పుడూ అభివృద్ధి అనేది జరగలేదు. ఇక్కడ ఉన్న ప్రజలకు, ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా నివసిస్తున్నారు. వాళ్ళ పేద జీవితాలలో ఏ విధమైన మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా వసతిలో ఓ ఫ్యాక్టరీ పాడు వస్తే ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ విస్మయించేసి ఏదో 4 రోడ్ల కూడళ్లలో విగ్రహం పెట్టేసో లేకపోతే పాత బిల్డింగులకు కొత్తగా రంగులు వేయడమే అభివృద్ధి అనుకుంటే రేపు రాబోయే కాలంలో తప్పకుండా దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అధినాయకుని ఆశయాలను కొనసాగించి ఖచ్చితంగా రాయచోటి ప్రాంతంలో పసుపు జెండాను ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఓటు స్టూడియో.